రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడిగా రేవంత్ రెడ్డి అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే మరో ఏక్నాథ్ షిండే అవుతారు అని చెప్పేసి ఒక పక్క కేటీఆర్ అన్నారు, ఇప్పుడు బాల్క సుమన్ కూడా అంటున్నారు. సో నిజం అంటారా? ఏక్నాథ్ షిండే లాగా అయిపోతారా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి చాలా డిప్లొమాటిక్ గా మొన్న పిఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దన్న అని సంబోధించారు. ఎందుకు బడ్జెట్ ఇవ్వాలి, చాలా చాలా చేయాలి అని చెప్పి దానికి మంచి ఇంప్రెషన్ వచ్చింది. దాన్ని ఏదో విధంగా ట్విస్ట్ అండ్ టర్న్ చేసి రేవంత్ రెడ్డికి బ్యాట్ చేయాలని అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు అపోజిషన్ చేయాలి కదా. మరి అతను అపోజిషన్ చేసే ఉద్దేశం నేను విన్నాను ఒక వీడియోలో. కేటీఆర్ ఏమన్నాయంటే ఈ రెండు మాటల గురించి మాట్లాడతాడు. రాబోయే క్షామం, డ్రాట్, మంచినీళ్ళు లేకపోవడం అనే దాని మీద ఒకటిని, ఇది ఒకటి ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏదో విధంగా బ్యాట్ చేయాలి. ఏది మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అన్న అతను వాళ్ళ థాక్రే గ్రూప్ వాడు. ఓకే, బాల్ థాక్రే గ్రూప్లో ఉన్న గ్రూప్, అందులోంచి బయటికి పట్టుకొచ్చి అతను సీఎం చేశారు, ఎమ్మెల్యేస్ని బ్లాక్మెయిల్ చేసి. ఇది అక్కడ జరిగింది. సేమ్ థింగ్ మరొక ఏక్నాథ్ షిండే అగ్గిపోతున్నాడు, వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ కాబోతున్నాడు అని చెప్పేసి బ్లేమ్ చేస్తాడు, జనాలను ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఏక్నాథ్ షిండే అక్కడ ఎలా జరిగిందో అదేవిధంగా ఇతను బీజేపీలో చేసుకుని ఓకే కీలుబొమ్మలాగా ఆడిస్తారు. ఏక్నాథ్ షిండేకి ఏమి తెలియదు, ఎడ్యుకేషన్ లేదు, ఏమీ లేదు అతనికి. ఆటో ఫెయిల్ అవుతున్నాం. సో అతన్ని చీఫ్ మినిస్టర్ చేశారు. వీళ్ళు చెప్పినట్టు బీజేపీ ఎలా చెప్తే అలాగ ఆడతారు అక్కడ. మీకు అర్థమైంది మీకు? అదేవిధంగా ఇతను పప్పెట్ చేస్తారు అని అన్నాడు. ఇవన్నీ జరిగేవా? అతను కాంగ్రెస్లో అతను నమ్మి తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా అతని యొక్క నోరు, అతని యొక్క విద్వత్తు, అతని యొక్క నాలెడ్జ్, పొలిటికల్ అన్నీ కలిసి వెరసి సీఎం అవగొట్టారు. రాహుల్ గాంధీ ఎవరేమన్నా కూడా రేవంత్ ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ అన్నాడు ఆయన. రేవంతే మరి ఆయనే కదా మెయిన్, రాహుల్ గాంధీ మెయిన్. సో అటువంటి హోల్డ్ ఉన్న వాటికి ఇది ఫిట్టింగ్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పొగిడేటంటే పై కమాండ్కి తెలిస్తే ఎందుకు తెలియదు? అతను ఆల్రెడీ ఎప్పుడో చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇతను ప్రైమ్ మినిస్టర్ ఏదో కొంచెం బిస్కెట్ ఎందుకు వేసారంటే మరి మాకు డబ్బులు ఇవ్వాలి కదా. రేపు డబ్బులు ఇవ్వడు, పని వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఇతను సన్నాసి గిన్నాసి తిడితే ఎందుకు ఇస్తారండి? సో ఇతనికి అది కాకుండా వీళ్ళ ఈర్ష్య అనమాట. నీకు బిహేవియర్ తెలీదు. కేటీఆర్కి, కేటీఆర్ బ్రదర్కి, కేటీఆర్ సిస్టర్కి స్టేట్లో నువ్వు ఎలక్ట్ అయిపోయినంత మాత్రాన ప్రైమ్ మినిస్టర్ని ఎలా తిడతారు? అట్రాసిటీ అది. నేను ప్రైమ్ మినిస్టర్గా ఉంటే లోపల పడేది వెంటనే. నో, వాట్ రైట్ హ్యావ్ యూ గాట్? సన్నాస్ అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని? అది ఇతను చేయలేదనే వాళ్ళకి ఆక్రోషం. ఇతను చాలా తెలివితేటలుగా ఈ సందర్భంలో ప్రవర్తించాడు. ఇతనికి కాంగ్రెస్ హైకమాండ్కి ఏదో ఫిట్టింగ్ పెట్టాలని ఇప్పుడు కాదు కదా, రేపు కూడా పెట్టలేవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. సో అటువంటి వాళ్ళు ఇతను ఎన్ని ఫిట్టింగ్లు పెట్టినా, ప్రజల్లో పెట్టినా కూడా ప్రజలు కూడా నమ్మరు. అర్థమైందా? అంచేత అది ఫ్లాప్. వాళ్ళు అనుకునే ఇది డెఫినెట్గా పెద్ద ఫ్లాప్. అది ఏక్నాథ్ షిండేకి ఇతనికి సంబంధించి ఏక్నాథ్ షిండే ఒక మాట మాట్లాడాడు. ఇతను నీకంటే గొప్పగా మాట్లాడతాడు, కేసీఆర్ కంటే గొప్పగా మాట్లాడతాడు, నీ చెల్లెల కంటే గొప్పగా మాట్లాడతాడు. అందరికంటే బాగా నోరు పాడేసుకుని దూసుకొలిపోయాడు ఎవడంటే రేవంత్ రెడ్డి. గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ దట్ పవర్. ఎక్స్టెంపర్గా మాట్లాడగలడు, భాష మాట్లాడగలడు, హిందీలో మాట్లాడగలడు, ఇంగ్లీష్లో మాట్లాడగలడు. ఐ హ్యావ్ ఆల్ ద రిగార్డ్స్ అండ్ అప్రిసియేషన్ ఫర్ రేవంత్ రెడ్డి. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఒక ప్రశంస ఏంటంటే ఓవైసీ మొన్నటి వరకు బీఆర్ఎస్ కి వత్తాస్ పలికారు, బీఆర్ఎస్ తో ఉన్నారు, మనం అసెంబ్లీలో కూడా చూసాము. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు తిరిగింది అని చెప్పేసి అంటున్నారు. పైగా నీ అంత తోడు లేడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పి వినిపిస్తుంది. మీరేమంటారు? నిజంగా ఇప్పుడు హైదరాబాద్లో ముస్లిమ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యూపీ ముస్లిమ్స్ కదా. ఇక్కడ ఓవైసీ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ ఫాదరు ఆయన బాగా సంపాదించి ఓల్డ్ సిటీకి ఈజ్ అ గ్రేట్ పర్సన్ కింద లెక్క. వాళ్ళ అబ్బాయే కదా, బాగా చదువుకున్నారు వాళ్ళు. నాట్ లైక్ ఎనీ అదర్ పీపుల్. బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి, ఈ ఓవైసీ కానీ వాళ్ళ బ్రదర్కి కానీ. ఓకే, సో వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు వదులుకుని వెళ్ళిపోలేరు కదా. సో ఏ అండ్ ఆ కొడుకు పట్టాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు రేవంత్ని సపోర్ట్ చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ కూడా బాగుంటాడు, మా యొక్క సామ్రాజ్యం
ఇలాగే ఉండాలంటే ఈ ఓల్డ్ సిటీ సామ్రాజ్యంలో ఉండాలంటే దీన్ని బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి మెట్రో రైలు తెప్పించుకున్నాడు. లైక్ మెట్రో వచ్చినా కూడా వాళ్ళు సెంటర్ ఓకే చేయలేడు. ఆ సెంటర్ కూడా ఓకే చేస్తానని చెప్పింది మొన్న ప్రైమ్ మినిస్టర్గా చెప్పారు. ఇటువంటివన్నీ చేస్తాడు. ఇంకా చాలా చాలా జరుగుతాయి. మెట్రో అంటే బోల్డ్ కాంట్రాక్ట్లు ఉంటాయి. ఇంకా సో మచ్ ఇస్ వాళ్ళకి దే హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హాస్పిటల్. ఓవైసీ బిగ్ సెటప్ కదా. ఓవైసీ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ సఖ్యతగా ఉంటే మంచి జరుగుద్ది కదా. మంచిగా జరుగుద్ది. ఇప్పుడు మంచిగా జరగాలనే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా ఇతనికి సపోర్ట్ చేస్తారు, చేయాలి కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ గారిని పెద్దని ఎలాగన్నాడో అదే డిప్లొమాటిక్ లెవెల్స్లో ఓవైసీ వచ్చి అతను గొప్పవాడే అంటాడు. ప్రొవైడెడ్ బీజేపీ యాజ్ ఇట్ ఈస్గా సెక్యులర్ గవర్నమెంట్లో ఉన్నా కూడా ముస్లిమ్స్కి ఇంకా బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. ఇంకా ఏదో కొంతమందిని కొన్ని సంఘాలని కొన్ని ఆటలని దగ్గర చేశారు కానీ మోడీ గారు నార్త్లో. సౌత్లో మట్టుకు ముస్లిమ్స్ విల్ నాట్ బిలీవ్ మోడీ. ఇది మనం నిజం మాట్లాడుకోవాలంటేనే. అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఇంకొక బ్రాహ్మణ అమ్మాయిని పట్టుకొచ్చారు. ఆమె హస్బెండ్ కూడా నాకు ఒకప్పుడు తెలుసు. విరించి హాస్పిటల్స్ ఉంటాయి కదా. సో ఆవిడ డబ్బులు ఖర్చు పెట్టుకోగలదని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ విశ్వనాథ్ నాకు ఎక్కడో ఒకసారి పార్టీలో కలిశాడు అనమాట. సో స్వయంకృతంగా బాగా పైకి వచ్చిన ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే విశ్వనాథ్. అతనికి కూడా సినిమా మీద కొంచెం పిచ్చి ఉంది. ఆ యాంగిల్లోనే ఈ అమ్మాయి కూడా అతనికి భారీగా అయింది అనుకుంటా. నేను విన్నది ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు నాకు అనుకోకుండా తెలుసు, వాళ్ళ ద్వారా తెలుస్తుంది. ఇతను కూడా చాలా మంది దగ్గర కథలు వింటాడు. ఒక 5-6 నెలలు కథ తినేసిన తర్వాత టాటా చెప్తాడట. అతనికి ఉండే గుల్గుంచ పోసి అతనికి ఉంది. ఇటు కొత్త వచ్చి వాళ్ళు కథ చెప్తాకి సినిమా తీస్తారంటాడు అనమాట. అడిగి కూర్చొని చాలా చెప్పేస్తుంటాడు కథలు. అన్నీ వినేసిన తర్వాత నేను తర్వాత ఆలోచించుకుంటాను, కట్ చేస్తాను. ఆవిడ ఇప్పుడు బయటకు వచ్చి నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అది చేస్తాను అని చెప్పేసి మొత్తం చాలా ఎక్కువ చెప్తుంది. మరి అక్కడ అతను ఢీకొట్టడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఓకే, బికాజ్ ఓవైసీ ఈజ్ జైంట్ దేర్. ఓకే, మనం ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎప్పటి నుంచో సహాయపడతారు, ఉంటారు. అపోజిషన్ ఉండదా? అపోజిషన్ ఎవరు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిం కమ్యూనిటీలోనే ఒకళ్ళిద్దరు ఉన్నారు అతని మీద కూడా బ్యాట్ చేసేవాళ్ళు. అన్నది మాత్రాన ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు డిఫీట్, టు లెట్ డౌన్ ఓవైసీ. కానీ ఇప్పుడు చేస్తాను అంటున్నారు, అది వాళ్ళకి ప్లస్సే కదా. వాళ్ళు చేస్తానని డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? చేస్తానన్నా బీజేపీలో ఎవరన్నా వస్తే డబ్బులు ఖర్చు పెట్టి వాడు లేడు ఇక్కడ బీజేపీలో. మీకు అర్థమైనప్పుడు డబ్బులు ఖర్చు పెట్టగలదు ఆ అమ్మాయి. ఎందుకంటే అలా హాస్పిటల్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్లు. రామలింగరాజు కంటే ముందు స్టార్ట్ చేసాడు అతను. సాఫ్ట్వేర్లో ఉన్న బహుకొద్ది మంది బిగినర్స్లో విశ్వనాథ్ ఒకడు. బిరించి విశ్వనాథ్ అంటారు అతను. ఓకే, సో నేను మామూలుగా చెప్పాను సినిమా గురించి ఏం చెప్పారంటే సినిమా తీయడుగానే కథలు వింటూ ఉంటాడు. నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు ఇలాగా. ఏంటి ఇతను క్యారెక్టర్ ఏంటంటే అలా చెప్పారనమాట. ఆవిడ ఇప్పుడు వచ్చి స్త్రీయత్వం గురించి, స్త్రీ శక్తి గురించి విజయశాంతి మాట్లాడుద్ది. ఆ టైంలో మాట్లాడుతుంది. నిజంగా మంచిదే. నిజంగా స్త్రీ శక్తి, బీజేపీ శక్తి, ఆర్ఎస్ శక్తి అన్నీ ఉపయోగించి మీ హస్బెండ్ యొక్క డబ్బు శక్తి అన్నీ ఉపయోగించి గెలవగలిగితే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. బట్ ఇట్ ఈస్ నాట్ అ ఈజీ కేక్ వాక్ ఫర్ దట్ గర్ల్, దట్ లేడీ. సో ఇది జరుగుతున్న సీను. ఇతన్ని రేవంత్ రెడ్డి పొగడ్డం అనేది ఏంటగా గొడుగు. డిప్లొమసీ అతనే పెట్టాడు కదా. రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్ స్టార్టెడ్ ప్రైజింగ్ ప్రైమ్ మినిస్టర్. వేరే గతి లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్ని స్టేట్లు సమానంగా చూడాలి. కేసీఆర్ లకు సన్నాసి, యూస్లెస్ ఫెలో ఎవరనుకుంటున్నారు మీరు? ప్రైమ్ మినిస్టర్ సీట్లో దానికన్నా గౌరవించాలి. సోషల్ డెకోరం మెయింటైన్ చేయొద్దు. ఆ విషయంలోనే నాకు ఐ హేట్ దెమ్ హూ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సీట్ని గౌరవించకుండా సన్నాసి నీ నోటి ఎంతకొచ్చా మాట్లాడేవాడు తెలంగాణ భాషలోను. తెలంగాణ భాషలో మాట్లాడినంత మాత్రాన నువ్వు తెలంగాణ గుండెలోకి వెళ్ళిపోయారు అనుకోవడం పొరపాటు. కేసీఆర్ చేసిన మొట్టమొదటి మిస్టేక్ రేవంత్ రెడ్డి చేయట్లేదు. దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అర్థమైందా? అదే సిస్టమ్ ఇప్పుడు ఓవైసీ చేస్తున్నాడు. బట్ రేవంత్ రెడ్డి అంటే హేటెడ్ ఉండదు, ఫ్రెండ్లీగా ఏముంటుంది. అయిపోయిన వెంటనే ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్లో కొంచెం గట్టిగా మాట్లాడారు వాళ్ళు కూడా అసెంబ్లీలో. ప్రోటోమ్ స్పీకర్ ఇది అంటారు కదా, దాన్ని ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు వీళ్ళ బ్రదరు. నాట్ కరెక్ట్ మీ, ఈ అసెంబ్లీలో మొన్న ప్రమాణ స్వీకారం చేశారు కదా ఈ మినిస్టర్లో, చేయించింది ఎవరు? ఓవైసీ గారు బ్రదరే. అదేందా?
అక్కడ మళ్ళీ బీజేపీ బాయ్కాట్ చేసింది, ఆయన చేస్తే మేము రావని. వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా చేశారు. ఓకే, సో ఇవన్నీ జరిగినా కూడా ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్రజెంట్ గవర్నమెంట్ మీద మసాలా వేసి చెప్పింది వాళ్ళ బ్రదరే. ఆయన పేరు ఏదో ఓవైసీ అంటారు కదా, ఆయన పేరు వాళ్ళ తమ్ముడి పేరా, పెద్ద ఆయనకి అంటే ఇంకొక ఆయన ఉన్నారు కదా అక్బరుద్దీన్, అతను బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఇద్దరు బాగా మాట్లాడగలరు. ఫాదర్ బాగా చదివించారు వాళ్ళని, ఒక పెద్ద సెటప్ లో ఉన్న వ్యక్తులు వాళ్ళిద్దరు. అంచేత ఫస్ట్ అపోజింగ్ గా మాట్లాడింది వాళ్ళే. అక్కడ మాట్లాడాలి. ఎవరైనా అపోజిషన్ మాట్లాడకపోతే ఎలా చేస్తుంది గవర్నమెంట్? తర్వాత రేవంత్ రెడ్డి కలిసిపోయారు అనమాట. అతన్ని ఎందుకు పెట్టారు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించడానికి? వాళ్ళు అలాగే పెట్టాలి, అపోజిషన్ ఉన్న వాళ్ళని పెట్టి చేయించాలన్నమాట. అదొక పొలిటికల్ సిస్టంలో పెట్టారు అది. సో ఐ అప్రిషియేట్ ఓవైసీ అండ్ హిస్ బ్రదర్, ప్రైజెస్ రేవంత్ రెడ్డి. వాళ్ళకి బోల్డ్ పనులు జరగాలి అక్కడ. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరిని ఓడించాలనుకుంటారు ఓల్డ్ సిటీలోను? మాధవిలే అతన్ని స్త్రీ శక్తిని ఓడించాలి. ఆవిడ స్త్రీ శక్తి, నేను చాలా చేశాను, ఇది చేశాను, ఇది చేసి ఐ డోంట్ నో వాట్ షీ హస్ డన్ అది నేను ఎప్పుడు వినలేదు. ఈ మధ్యనే ఒక 2-3 నెలల నుంచి ఈ వస్తుంటే నేను ఈ వీడియోస్ వీళ్ళు అసలు పరిచయం చేసిన వాడికి పంపించాను. వాళ్ళు ఒక్క కామెంట్ చేయలేదు. వాళ్ళందరూ అక్కడ పనిచేశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లాగా పనిచేశారు. వాళ్ళు నన్ను ఒక పార్టీకి పిలిచారు, ఈ విశ్వనాథ్ ఒకసారి పిలవమంటేనే తాజ్ హాలిడేలో కలిశాను. బట్ ఐ హ్యావ్ ఆల్ ద రిగార్డ్స్ ఫర్ హిమ్. ఎప్పటి నుంచో రామలింగరాజు సత్యం కంటే ముందు స్టార్ట్ చేశారట వాళ్ళు.